మా అలాంటి రామచంద్ర టీం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి వల్ల మన సినిమా ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఇది మీ స్టోరీ, ప్రతి ఒక్క జీవితం స్టోరీ. లోకల్ కింద పెట్టండి. ఓకే I could not stop. చాలా ఎమోషనల్ అయ్యారు అందరూ, చాలా మంది. సో ఇద్దరు పెట్టేసుకోండి. Really, the toughest role you did. See, we got dialogues, so many things, but you did the toughest role. Being a silent lover, silent, and he is Krishna too, Ramachandra too, Loyedu Kadu. So that expressions, introvert, hats off, and director garu, next you will direct pan Indian, pan world movies. Pakka, and we will do it. No one was there beside us. We fought the team, Alanati Ramachandra team, Avinash ji, Anvesh ji, and entire the we worked like, mad, like we don't know what's going to happen. Next hour also we don't know what's going to happen. Again, మా నిర్మాతలకి హైనివా క్రియేషన్ శ్రీరామ్ గారికి, హైమావతి గారికి, అలాగే దిల్ రాజు గారికి, మా రిలీజ్ ఇప్పుడు ఇంత బాగా జరిగింది దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అలాగే మా డైరెక్టర్ గారికి, మ్యూజిక్ శశాంక్ గారికి, అందరికీ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Actually promote the producers. They are the best of the producers. This is unbelievable. E time lo releasing this movie very very difficult, right? Yes. I mean, risk factor. Yes. Mass, always mass, macho man. Pura mass. See, mass, macho man, X-man, alpha man. E time lo we got also hats off to the producers, Shriram garu, Hanamati garu, Jagdish garu, Vikram garu, we miss you. Vikram garu. Morning nunchi యా మేడం సూపర్, మంచి తెలుగు మూవీ అందించారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, ఒక ఆ ఫీలింగ్ చెప్పలేకపోతున్నాను. మొత్తం హౌస్ఫుల్ అయింది. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. ఎంటర్టైన్మెంట్కి కానీ, ఎమోషనల్ సీన్స్కి కానీ అన్నింటికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో హ్యాపీ, హిట్ కొట్టాం అనుకుంటున్నాం. సో మాది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు, ఎందుకంటే యూ సర్టిఫికేట్ మూవీ. దయచేసి వచ్చి సినిమా చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రమ్ అలనాటి రామచంద్రుడు టీమ్. చాలా సంతోషం అండి. ఆడ ఆడియన్స్ వాళ్ళు నవ్వుతున్నప్పుడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆ మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తూ చాలా సీన్లలో చప్పట్లు కొడుతున్నారు. అది నాకు చాలా గ్రేట్ ఫీలింగ్ ఇచ్చింది. ఇది 2024లో వచ్చిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరూ హ్యాపీగా సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఫీల్ గుడ్ మూవీ. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ యూ విల్ ఎంజాయ్. జనరల్ ఆడియన్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక ప్రొడ్యూసర్ లాగా మీరు సినిమా తీశారు, ఎలా చెప్పాలి? జనరల్ ఆడియన్స్కి మూవీ గురించే కదా. ఇప్పుడు ఆడియన్స్ ఇన్ని ప్రెజర్స్, స్ట్రెస్ ఇవన్నీ పెట్టుకొని, టెన్షన్లు పెట్టుకొని మూవీకి వచ్చినప్పుడు వాళ్ళకి వెరీ సింపుల్గా, క్లీన్గా, ఎమోషను మంచి మ్యూజిక్తో, కామెడీ టైమింగ్తో చెప్తే ఆ స్ట్రెస్ అనేది వాళ్ళకు డీస్ట్రెస్ అయిపోయేసి సినిమా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యేసి ఇంటికి వెళ్ళేసి పప్పు అన్నం భోజనం తినేసి హ్యాపీగా నిద్రపోగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడు అలనాటి రామచంద్ర మూవీ చూసాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చిలుకూరి ఆకాష్ రెడ్డి గారు డైరెక్టర్ నిజంగా చాలా అంటే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. నిజంగా ప్రతి ఒక్క సీన్కి ప్రాణం పెట్టింది కనుక నిజంగా ఒక బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టిన ఆయన మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా అంటే చాలా ప్రెజెంట్ చేశారు. మ్యూజిక్తోనే మూవీ మొత్తం రన్ అయింది. హీరోయిన్, కొత్త హీరోయిన్ కానీ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా క్యూట్గా యాక్ట్ చేశారు హీరోయిన్ అయితే. నిజంగా ఫేవరెట్ లిస్ట్లో, అందరు ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోయినట్టే. హీరోయిన్ ఫాదర్ సెంటిమెంటే కానీ ఫ్యామిలీ స్టోరీ అండి. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ. అందరూ ఫ్యామిలీ చూడాల్సిన మూవీ, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. అలనాటి రామచంద్రుడు అనే సినిమా చూసిన భయ్య చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. నిజంగా ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, 7-8 సినిమాలు ఏమైనా రిలీజ్ అయినాయి. ఫ్రైడే మాత్రం సూపర్ బ్లాక్ బాస్టర్ కొట్టింది. అసలు నిజంగా హీరోయిన్ అయితే ఇన్నోసెంట్ అయ్యా పాపం. నిజంగా ఆమె మాట్లాడుతుంటే ఎలా ఉందంటే అసలు మామూలుగా లేదు. లవర్స్కి మాత్రం పండుగ అనుకోవచ్చు. అలాగే హీరో యాక్టింగ్ కానీ, అసలు కాంబినేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ అయితే సినిమాలు ఇంకో లెవెల్, నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడుతుంటే మామూలుగా లేదు. అసలు బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆర్ఆర్ కానీ, బీజిఎం కానీ, అసలు సినిమా గురించి ఇంత అంటే ఇంత కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి లేదు. అంత బాగుంది అనమాట సినిమా. అసలు క్లైమాక్స్ ఇచ్చి పడేసింది భయ్య. క్లైమాక్స్ వేరే లెవెల్ అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హీరోయిన్ అయితే మెచ్చుకోవాలి. క్యూట్గా, ఇన్నోసెంట్ అదంతా చెప్పుకోవాల్సిన కాంబినేషన్ బాగుంది. అసలు ఏదో అనుకున్నా కానీ అబ్బో ఆ కథ వేరేనాయో, అర్థమవుతుందా? హీరో హీరోయిన్ కాంబినేషన్ మామూలుగా లేదు, చాలా బాగుంది. అసలు ఎవ్వరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడండి. అలనాటి రామచంద్రుడు అనేది అసలు చెప్పొద్దు, థియేటర్కి వెళ్ళు. ఇట్స్ వెరీ నైస్ అండి. మూవీ హైలైట్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నింపేశారు అండ్ మోస్ట్ ఆఫ్ ది యూత్ విల్ కనెక్ట్ టు ద కాలేజ్ సీన్స్. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ ఎలిమెంట్ వేర్ వీ కనెక్ట్ విత్ ద ఫ్యామిలీ, ఎలా సపోర్ట్ చేస్తారు త్రూ అవుట్ ద జర్నీ అని చాలా బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ ఈవెన్ ద లిరిక్స్ కూడా దే వెరీ గుడ్. ఆడియన్స్ అంటే ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అనే చెప్పాలి. వేర్ మనం టిపికల్గా అబ్బాయి ఇలా వెనకపడుతూ ఇట్స్ లైక్ మోర్ లైక్ అల్లరి చేస్తూ అలా ఉంటాడు. దీంట్లో ఇంట్రోవర్ట్ తన, అమ్మాయి ఏమో కొంచెం ఎక్స్ట్రోవర్ట్. సో ఆ రకంగా చూస్తే అది ఒక ఛాలెంజింగ్గానే బాగా చేశాడు ఆయన. భయ్యా నిజంగా అలనాటి రామచంద్రుడు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ స్టోరీ, అసలు ఆ స్క్రీన్ ప్లే ఉంది నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏదైతే ఆ కాన్సెప్ట్ తీసుకున్నారో క్యూట్ లవ్ స్టోరీని నేనైతే త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను. మెయిన్గా హీరోయిన్ గారి గురించి చెప్పాలి. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఎన్నంటే ఇప్పుడు నవరసాలు ఉంటే దాన్ని డబల్ త్రిబుల్ చేసేసారు ఆవిడ. నేనైతే త్రూ అవుట్ ఆవిడని చూస్తూ ఉండిపోయాను సినిమాలో. ఇంకోటి హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ స్టోరీ ఒక కపుల్స్ లవర్స్ కావచ్చు, కపుల్స్ కావచ్చు వెళ్ళి చూడడానికి చాలా బాగుంటుంది. ఈ వీక్ ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళండి. నిజంగా ఈ వీక్ మీరైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ కానీ చాలా ప్లెజెంట్గా, క్యూట్గా ఉంది. నేనైతే త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను. కొన్ని సీన్లలో పంచెస్ ఉన్నాయి, వేరే లెవెల్ పంచెస్ అన్న. అసలే ఎంత ఎంటర్టైన్ చేస్తారంటే అంత ఎంటర్టైన్ చేస్తారు. త్రూ అవుట్ సినిమా అంతా వేరే లెవెల్ అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. చూసానండి, చాలా బాగా అనిపించిందండి. లైక్ ఫీల్ గుడ్ మూవీ అండి అది. మీకు అనిపించిన థింగ్స్ ఏంటి సినిమా చూసారు? లైక్ మన కాలేజ్ డేస్ అవన్నీ కూడా బాగా గుర్తుకొచ్చాయండి మనకి. అంటే ఎట్లా మనం చిన్న యాక్టివిటీస్, అంటే మనం బయటికి రాము, ఇట్లా ఇంట్రోవర్ట్ పర్సన్స్ ఇలాంటి కూడా ఉంటారు, కానీ ఎవరు వాళ్ళ గురించి ఏం తీయరు. ఎప్పుడు ఆ యాక్షన్, ఫైటింగ్ వాళ్ళ గురించి అందరు నోటీస్ చేస్తారు, ఇలాంటి వాళ్ళని నోటీస్ చేయరు. బట్ హౌ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆల్సో హ్యావ్ ఎ సమ్ స్టోరీ అన్నట్టు డిపిక్ట్ చేస్తారండి బాగా. సో ఆడియన్స్కి ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. సో యాజ్ ఐ సెడ్ లైక్ హ్యాపీ డేస్ మూవీ మళ్ళీ రికలెక్ట్ అవుతుంది మనకి. సో అప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ అన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ మూవీతో ఆ కనెక్ట్ వస్తుంది మనకి. సో అదే ఇప్పుడు అందరు లవర్స్ ఎప్పుడు హీరో ఎప్పుడు ఫైటింగ్ చేసేసి కొట్టేసి అన్నీ చేసేస్తారు. సో ఈ మూవీ యాజ్ అ డిఫరెంట్ పర్సనాలిటీ, ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ ఎలాగ మనకి తన లవ్ స్టోరీ ఉంటుందో అనేది ఉంటుందన్నమాట. సో అది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎ లవ్ స్టోరీ దట్ వీ హ్యావ్ టు కనెక్ట్ అనమాట. అన్న ఇప్పుడే చూశాను అలనాటి రామచంద్రుడు సినిమా, అయితే నిజంగా వేరే లెవెల్ అనమాట. ప్యూర్ లవ్ స్టోరీ, చాలా ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ అనమాట. ఇప్పటిదాకా వచ్చిన లవ్ స్టోరీలో డిఫరెంట్ లవ్ స్టోరీ. చాలా మ్యూజిక్ పరంగా అయితే చాలా కూల్గా ఉంటాయి, అన్ని సాంగ్స్ హిట్ అనమాట. అంత బాగుంది సినిమా. చూస్తున్నంత సేపు ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఎక్కడ వల్గారిటీ ఏం లేకుండా హీరో పెర్ఫార్మెన్స్, ధరణి గారి హీరోయిన్ కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ అసలు మన పక్కింటి కుర్రోడ్లాగా చేశారన్నమాట హీరో అయితే. చాలా బాగుంది. డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ అప్. ఒక మంచి స్టోరీతో ఎక్కడ బోరు కొట్టకుండా త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ సినిమాని తీసుకెళ్ళటం అంటే మామూలు విషయం కాదు. ఇంత మంచి సినిమాని తీసుకొచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి చాలా ధన్యవాదాలు. చాలా మంచి సినిమా నిజంగా. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అయితే క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ అనమాట. ప్యూర్ లవర్స్ అందరూ చూడాల్సిన సినిమా, అలాగే పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా. ఆ బ్రహ్మాజీ క్యారెక్టర్ అయితే ఏమి, ఆ అమ్మ క్యారెక్టర్ అయితే ఏమి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్న. మీరైతే థియేటర్కి వచ్చి చూడండి. చాలా మంచి సినిమా అలనాటి రామచంద్రుడు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్లీజ్ గో అండ్ వాచ్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి చూడండి. ఇది కొత్త కాస్టింగ్ ఉంది, కొత్త టీం ఉంది, ఏం వెళ్తాము అని మాత్రం డౌట్ పడకండి. మీరు వెళ్తే ప్రతి పైసా వర్త్ ఇట్. ఆఫ్టర్ వెరీ లాంగ్ యూ విల్ సీ వన్ ప్యూర్ లవ్ స్టోరీ.
ప్యూర్ లవ్ స్టోరీ మీరు ఒకటి చూస్తారు. ప్రతి డైలాగ్ నుంచి, డైరెక్షన్ నుంచి, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్లీజ్ గో అండ్ వాచ్. అలనాటి రామచంద్రుడు ఏంటబ్బా అని చెప్పి 200 కదా అని చెప్పి టికెట్ తీసుకొచ్చాను. 200 విషయం పక్కన పెడితే అలనాటి రామచంద్రుడు అనేది మహేష్ బాబు గారి మూవీలో మనము ఒక సాంగ్ ఉంటుంది. అలనాటి రామచంద్రుడు ఒక సాంగ్, ఆ లిరిక్స్ ఆ లైన్ తీసుకొని వీళ్ళు ఒక సాంగ్, ఆ సాంగ్ లైన్లోంచి ఒక టైటిల్ తీసుకొచ్చారు. కానీ సినిమాలో కూర్చున్నాక తెలుస్తుంది సీన్ బై సీన్ అలా కూర్చోబెట్టేశాడు పబ్లిక్ని డైరెక్టర్ గారు. మనం ఏదైనా కానీ ఒక బ్రహ్మాజీ గారి లైన్ తీసుకున్న హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆయన. 5 years బేబీ, ఆమె గోల్ కళలు ఏముందో అలా స్క్రీన్ తీసుకెళ్తున్నాడు. మనాలి వరకు తీసుకెళ్తాడు లవ్ స్టోరీని. ఆ మనాలి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత, కంబ్యాక్ వచ్చిన తర్వాత ఏం మెసేజ్ ఇచ్చాడు అనేది నేచర్కి మనము ఆపోజిట్ పోకుండా నేచర్లోనే మనము ఎలా ముందుకు పోవాలనేది లైన్ చూపించాడు ఇక్కడ. హాయ్, ఆడియన్స్తో చూడడం చాలా మెమరబుల్ అండ్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్. లైవ్లో మనకి వాళ్ళ రియాక్షన్స్ ఏమని అనేది తెలుస్తుంది. మ్యాక్సిమం చేసిన వర్క్స్ అన్నిటికి ఇట్లా లైవ్లో వెళ్ళి చూడడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మనకి ఆ లైవ్ రెస్పాన్స్ అనేది మళ్ళీ మనకి తెలీదు. సో ఈరోజు థియేటర్లో షో చూస్తున్నప్పుడు అందరూ నవ్వడం, ఆ సీన్స్కి, ఆ ఎమోషనల్ సీన్స్కి, కామెడీ సీన్స్కి అందరూ నవ్వడం, అదంతా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది అన్న, బాగుంది, సూపర్ ఉంది, 100% కనిపించింది. 100% అన్న. ఇక నాకు నచ్చిందంటే మొత్తం లవ్ స్టోరీయే కానీ దానికి సంబంధించిందే ఉంది. అంటే ఇక అమాయకత్వంగా ఉండడం అలాంటి రోల్ ఉంది అనమాట. చాలా బాగుంది. ఫ్యామిలీతో 100% చూడవచ్చు. 100% కానీ బాగుంటుంది, బాగున్నాయి. హాయ్ అన్న, ఇప్పుడే అలనాటి రామచంద్రుడు సినిమా చూసి వచ్చాను. సినిమా అయితే క్రాక్ ఉందన్న. కపుల్స్కి లవర్స్కి అందరికీ సెట్ అయ్యిద్ది. మీరు ఎవరైతే లవ్ చేస్తారో, ట్రూ లవ్ చేస్తారో వాళ్ళు ఈ సినిమాకి వచ్చి చూస్తే కన్నీళ్ళు పెట్టేస్తారు. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. బీజిఎమ్సే కానీ, డైరెక్షనే కానీ అద్దరు కొట్టేశారు ఎవరైతే. మ్యూజిక్ అయితే సినిమాని బాగా హైలైట్ చేసిందన్న. పార్ట్ 1లో ఫుల్ కామెడీ ఉంటుంది. పార్ట్ 2 నుంచి అంతా ఏడిపోయన్న. లాస్ట్కి వచ్చి ఫైనల్ ఉంటుందన్న, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత బాగుందన్న సినిమా అయితే. మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. అలనాటి రామచంద్రుడు అన్న, లిప్ లాక్లు, లిప్ కిస్ల కోసం వెళ్ళకండి అన్న, మంచి కంటెంట్ కోసం వెళ్ళండి సినిమాకి. సో అలనాటి రామచంద్రుడు అనేది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న, ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ అన్న. అంటే ఓన్లీ లవర్సే కాదన్న, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా అన్న. ఆ సెంటిమెంట్ సీన్ కానీ, అసలు హీరో గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ హీరోయిన్ మాత్రం నవ్వినా బాగుంటుంది, ఏడ్చినా బాగుంటుంది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో నాలాంటి వాళ్ళే కాదు, ఫ్యామిలీతో వచ్చి చూడండి అన్న. సాంగ్స్ కావచ్చు, డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే ఈ జనరేషన్లో కూడా ఇంత మంచి సినిమా తీయాలంటే అసలు మామూలు విషయం కాదు. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి అన్న, సినిమా అయితే చాలా బాగుంది. అండ్ హీరో గారు అన్న కండల వీరుల్లో ఉన్నాడు కదా, లోపల మాత్రం ఇంటోవర్డ్ల అసలు తన పర్ఫార్మెన్స్ తోటి కట్టి పడేసానని చెప్పుకోవచ్చు. అండ్ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయడం, లిప్ కిస్ల కోసం కాదన్న, మంచి కంటెంట్ కోసం రాండి, మంచి ప్యూర్ లవ్ స్టోరీ కోసం రండి అన్న. ఫ్యామిలీ ఎమోషన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం కుక్ అని కొట్టినట్టు కొట్టాడు నా, మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లోపల. మేము పడిన కష్టం అంతా మాకు ఇప్పుడు ప్రశాంత్కి పోయి వెళ్ళి పండుకుంటాం ఇంట్లో. మీ అందరూ ఎప్పుడు ఇలా సపోర్ట్ చేయాలి మాకు. మీ అందరి వల్ల మాకు పేరు వచ్చేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగా ఎంజాయ్. నేను ఇది ఇప్పుడు చూడలేదు. మ్యానీ అనుకుంటాను. అమ్మాయి అయితే కాదు. ఓకే బ్రదర్, హాయ్. మీ పేరు? రెడ్డి మామ. అల్లాటి రామచంద్రుడు సినిమా చూసినా మన పక్కనే హీరో ఉన్నాడు, చూసిర్రా? మామూలుగా లేదు. యాక్టింగ్ అయితే సాంగ్స్ కిర్రాకి ఇచ్చి పడేసి, డాన్స్, ఫైటింగ్స్ మొత్తం వేరే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. మీరు అందరు రండి, అందరు వచ్చి థియేటర్లో చూడండి. మామూలుగా లేదు సినిమా అయితే. ఓకే, బాగుంది. ఇదేదో కాన్సెప్ట్ బాగుంది బ్రదర్, వెరీ ఇంప్రెస్డ్. బాగుంది, నైస్. థ్యాంక్ యూ. బాగా లాగా చూస్తాము, ఆడియన్స్ లాగా చూసాము.
So that's the we were like audience. We were like, oh, San Sidhu. చాలా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫన్ బాగా కాలేజ్ And the actors, not only Sidhu Dharani, 5 actors, Sudhamma garu, Brahmaji garu, Pramodini garu, చైతన్య గారు, వెంకటేష్ గారు, Divya garu, Sneha garu, అందరూ మంచి రెస్పాన్స్ వచ్చింది. And మన డైరెక్టర్ గారు ఆకాష్ గారు, team DOP and శశాంక్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. శశాంక్ గారి మ్యూజిక్, ప్రేమ్ గారి డిఓపి, విజువల్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Telugu media, Telugu audience best. Please help us to grow the movie. Thank you. అదే సారీ, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంత రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. అందరూ ఫ్యామిలీతో పాటు కాలేజ్ పిల్లలైనా ఫ్యామిలీ అయినా అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆడియన్స్ చాలా బాగుంది రెస్పాన్స్. అంటే అందరు నవ్వుకుంటాను, అందరు ఎమోషనల్ ఫీల్ అయ్యారు. డైలాగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది, క్లాప్స్ వచ్చాయి అన్ని. సో ఓవరాల్ చాలా సంతోషంగా ఉంది. మీరందరూ సపోర్ట్ చేయాలి మమ్మల్ని. థ్యాంక్ యూ. అన్నక ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అసలు సినిమా ఇంత బాగా రాని కారణం ఎవరు అనుకుంటున్నావు? ప్రొడ్యూసర్ రండి సార్. అసలు మామూలుగా లేదు, అల్టిమేట్ అడుగుంది భయ్య. చాలా బాగుంది. అల్లనాటి రామచంద్రుడు సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, సూపర్ హిట్ అనమాట. అసలు ఆ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫస్ట్ హీరోయిన్ కనుక అసలు జరగకూడదు. హీరోయిన్ గారు ఏంటంటే ఆగరా పోతురా ఆగు. సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది. నాకు చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన, సూపర్గా ఉంది. ఇంత ఇన్నోసెంటా, ఇంత అయ్యా దేవుడా, అసలు మామూలుగా లేదు. సినిమా అయితే చాలా బాగుంది. అదే మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే మీ ఇన్నోసెంట్ స్టోరీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్. అసలు ఏర్పిస్తారు కదా, సెంటిమెంట్ కదా, సెంటిమెంట్ మామూలుగా చాలా బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడండి. మంచి ఫీల్ గుడ్ స్టోరీ. అలాగే లవర్స్ మాత్రం పండగ. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ కావద్దు. సరిపోదా? సరిపోలే హీరోయిన్ గారు? సరిపోలేదా హీరో గారు? ఓకేనా? సరిపోలేదంట. అరే ఇప్పుడు బరాబర్ ఇండ్రే. సినిమా చాలా బాగుంది. అసలు ఎలాంటి సినిమా చాలా రోజులతో ఇలాంటి సినిమా వస్తుంది నేను ఊహించలేదు. చాలా బాగుంది. లవర్స్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా పండుగ. చెప్పు, మా బెంగళూరు హీరోయిన్ కానీ చూసినందుకు మాత్రం తెలుగు పిల్లలకి ఎంత చక్కగా ఉంది చూడు. అసలు ఆ గ్లామర్ అదంతా, అసలు మా హీరో సూపర్ భయ్యా. ఏంటిదే అది తర్వాత చెప్తలే అన్నయ్య. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రో.